హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ టర్మ్ ఇప్పటి వరకు జోసాలో ట్రై చేశారు, సీసాబ్లో ఇంకా రాబోతోంది, అది కూడా ట్రై చేద్దాం ఆలోచనలో ఉన్నారు. కానీ ఎందుకో లాంగ్ టర్మ్ తీసుకుంటేనే బెటర్ అనేటువంటి ఛాయిస్ చాలామంది స్టూడెంట్స్లో ఉంది. ఈ వీడియోలో లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, దానికి ఉన్న మార్గాలు ఏంటి, మనకి ఎలా ప్రిపరేషన్ ఉండాలి, ఐఐటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ఐటి కోసం అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ డిస్కషన్ అయితే మీతో చేస్తాను. ఏదైనా పాయింట్స్ కనుక మిస్ అయితే లైవ్ కామెంట్ సెక్షన్కి వచ్చినప్పుడు మీరు ఆ డౌట్స్ అడగండి, మాట్లాడుకుందాం. సో మొట్టమొదట లాంగ్ టర్మ్కి అనేది జనరల్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ కాలేజీని తీసుకోండి, రాష్ట్రంలో టాప్ ర్యాంక్స్ వచ్చేవాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్కి ఉన్న ఆపర్చునిటీస్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఒకటే కాదు, చాలా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఐఐటీలని, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఏలు, ఎంసెట్ కాలేజెస్, ఇలా రకరకాల కాలేజీలు ఉంటాయి కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒక చోట జాయిన్ అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల మెరిట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు లాంగ్ టర్మ్కి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి లాంగ్ టర్మ్లో సక్సెస్ రేషియో అనేది కొంత తక్కువగా ఎందుకు ఉంటుందంటే ఇది ప్రధానమైన కారణం. అయితే అలానే లాంగ్ టర్మ్ చదివిన స్టూడెంట్స్కి ర్యాంకు రాదని మనం చెప్పలేం. నా దగ్గర చదివిన స్టూడెంట్స్కి కొన్ని వందల మందికి లాంగ్ టర్మ్ ర్యాంకుల ద్వారా వచ్చిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలానే లాంగ్ టర్మ్ అనేది ఇట్స్ వెరీ క్లియర్గా చెప్పాలంటే మీ కృషి మీద ఆధారపడుతుంది తప్ప కోచింగ్ మీద కాదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటగా కోచింగ్ అనేది సైమల్టేనియస్గా ఒక పక్కన జరుగుతూ ఉండాలి, ఒక పక్కన మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి హార్డ్లీ ఉండేది కేవలం 6 months మాత్రమే టైం ఉంటుంది. ఈ 6 months ఒక తపస్సులాగా మీరు గనక ప్రిపేర్ అవ్వగలిగితే పక్కన ప్రపంచంలో ఏం జరుగుతుంది, పక్కన ఏం జరుగుతుంది మనకు అనవసరం. అవి మనం పట్టించుకోకుండా మనం ఈ 6 months, ఎందుకంటే ఇప్పుడు వచ్చిందే జూలై, మనకి జనవరిలో ఫస్ట్ సెషన్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనకు ఉండేది మ్యాక్సిమం 6 months. ఈ 6 నెలల్లో ఏ కాలేజీలో జాయిన్ అయినా సిలబస్ కంప్లీట్ చేయడానికే టైం అంతా సరిపోతుంది. మనకి సిలబస్ అయిపోవడం మనకు ముఖ్యం కాదు, ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయం. కాబట్టి లాంగ్ టర్మే నేను వెళ్తాను అనుకున్న వాళ్ళు ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనకున్న ఆపర్చునిటీస్లో జోసాలో ఏదో సీట్ వచ్చేసింది, ఏదో కాలేజీలో ఏదో బ్రాంచ్ వచ్చేసింది, ఎన్ఐటీలో, అక్కడికి వెళ్ళిపోయి కూడా మీరు లాంగ్ టర్మ్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ సర్టిఫికెట్ వాళ్ళు భద్రంగా మీకు ఇచ్చేస్తారు ఒకవేళ మంచి సీట్ వస్తే. అది ఒక ప్రాసెస్. ఎందుకంటే 6 months కాబట్టి మనకున్న టైంలో ఒకవేళ ఏదైనా ఉంటే ఫస్ట్ సెమిస్టర్లో కొద్దిగా మార్కులు తగ్గుతాయి. అలా చేసేవాళ్ళు కొన్ని వందల మంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. కాబట్టి ఏదో ఒక ఎన్ఐటీలో జాయిన్ అయిపోయి ఏదో ఒక బ్రాంచి అక్కడ విగరస్గా చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. కష్టపడి చదివి ఐఐటీకి వెళ్ళే స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఉన్నారు స్టూడెంట్స్. రెండో కేటగిరీ ఏంటంటే, లేదు నా టార్గెటే ఐఐటి, నాకు రిజర్వేషన్ కూడా ఉంది, నేను కేటగిరీని ఉపయోగించుకుంటాను అని బలంగా నమ్మి మన మీద మనకి మంచి కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన స్టూడెంట్స్కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే మీ మీద మీకు బలమైన నమ్మకం. అది అతి విశ్వాసం కాకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. రెండోది, మీరు టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 1 year వేస్ట్ చేసుకోవటం అంటే అది దాని విలువ ఇప్పుడు తెలియదు మనకి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ 4 years అయిపోయిన తర్వాత అప్పుడు చాలా బాధ తెలుస్తుంది. మనం కనుక ఇప్పుడు మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే లాంగ్ టర్మ్లో డెఫినెట్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అయ్యో 1 year పోయినా నష్టపోలేదు మనం అని తర్వాత రోజుల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ చదివే ప్రతి స్టూడెంట్ కూడా ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. రెండోది, టైం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ వేస్ట్ చేయకుండా ఉండగలగాలి. ప్రాక్టీస్ అనేది ఈ రోజే స్టార్ట్ చేయాలి. కాలేజీలో క్లాసెస్ చెప్తూ ఉంటారు, అది వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ చదివే వాళ్ళు 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి, ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి మన టైం పడే ఏదో ఒకటి మంచి ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు. రెండోది, మనం ఏదో ఒక మామూలు కాలేజీల్లో చదివి మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో పెద్దగా నాలెడ్జ్ లేకపోవటం, కోచింగ్ ఇవ్వలేకపోవటం వల్ల ఇప్పుడు తీసుకుందామని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు క్లాసెస్ వినటం ఒక ఎత్తు, రెండోది ప్రాక్టీస్ చేయటం. డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడూ చేయకండి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకొని అందులో పర్టికులర్గా కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీ స్కోరింగ్ పర్ఫెక్ట్గా ప్రతి టాపిక్ మీద కెమిస్ట్రీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ చదవగలిగితే, కెమిస్ట్రీని మనం ఎంత బాగా చదవగలిగితే అంత మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనే విషయం తెలుసుకోండి. కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ ఈ కాలంలో మీరు గమనిస్తే లాస్ట్ 4 to 5 years చూసినట్లయితే మ్యాథమెటిక్స్ కన్నా కూడా ఈజీగా వస్తున్నటువంటి పేపర్. కష్టంగా మనకు ఫిజిక్స్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది, ఫిజిక్స్ కష్టమని. బట్ కెమిస్ట్రీ తర్వాత కొంత బెటర్గా ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఏది ఇప్పుడు లాస్ట్ 4-5 years చూస్తే అది ఫిజిక్స్.
కాబట్టి ఫిజిక్స్కి కూడా మీరు మంచి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. మీకు ర్యాంక్ రాలేదు 2024లో అంటే సగం కారణం ఫిజిక్స్ కూడా అయి ఉంటుంది. ఎందుకంటే ఫిజిక్స్ అంటే మనకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్, భయమనో కష్టమనో ఏదో రకరకాల ఫీలింగ్ తోటి, బట్ దాన్ని ఓవర్కమ్ చేసి తీరాల్సిందే మీరు. సో కెమిస్ట్రీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఫిజిక్స్ నెక్స్ట్ ప్రయారిటీ. బట్ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మ్యాథమెటిక్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ కొన్ని టాపిక్స్ రెగ్యులర్గా చాలా ఎక్కువ స్కోర్ వచ్చేవి ఉంటాయి. ప్రోగ్రెషన్స్ అవ్వచ్చు, బైనామిల్ థియరం అవ్వచ్చు, ఇలాంటివి మ్యాట్రిసెస్ అవ్వచ్చు. అవి మనం కరెక్ట్గా నేర్చుకోగలిగితే చాలా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే కనీసం ఒక 10 నుంచి 12 క్వశ్చన్లు ప్రతి ఎలాంటి పేపర్ ఇచ్చినా చేయగలిగేటువంటి టాపిక్స్ మనం నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్లో. లాస్ట్ 4-5 ఇయర్స్ చూడండి, మ్యాథమెటిక్స్ పేపర్ లెంగ్తీ, కష్టం ఈ రెండు కలిపే వస్తున్నాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ని వీలైనంత మీరు మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ స్పీడ్గా చేయగలిగేలాగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మ్యాథమెటిక్స్లో టాపిక్స్ చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మొత్తం సిలబస్ ప్రిపేర్ అవుతాను, అదే మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా అంటే ఎప్పటికీ అంతా సిలబస్లో 100% ప్రిపేర్ అవటం ఎవరి వల్ల కాదు. అలా ప్రిపేర్ అయితే మనం ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఏంటో ఆల్రెడీ ది బెస్ట్ ర్యాంక్ అయితే వచ్చేసి ఉంటుంది మనకు 24లోనే. అలా కాదు కాబట్టి సెలెక్టివ్ టాపిక్స్ తీసుకోవాలి. ఆ సెలెక్టివ్ టాపిక్స్ అట్లీస్ట్ 70% సిలబస్ అన్న ప్రిపేర్ అవ్వాలి. ఆ 70% సిలబస్లో 100% ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే లాంగ్ టర్మ్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఐఐటి ఎన్ఐటి కోసం అనేది ప్రిపేర్ అవ్వకండి. లాంగ్ టర్మ్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఐఐటి టార్గెట్గా పెట్టుకోండి. బట్ ఎన్ఐటి ర్యాంక్ అనేది, బెస్ట్ ర్యాంక్ అనేది ఫస్ట్ సెషన్లో జనవరిలోనే వచ్చేయాలి అన్న టార్గెట్తో ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుందాం అన్న స్టూడెంట్ మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. పేరెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మాలాంటి లెక్చరర్స్ ఎప్పుడు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. కష్టపడి చదవగలిగే వాడికి ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మిమ్మల్ని కష్టమే నడిపిస్తుంది తప్ప లక్ అనేది ఇవన్నీ సెకండరీ. సో మీరు హార్డ్ వర్క్ చేయండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. లాంగ్ టర్మ్కి ఇవాల్టి నుంచే లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్ ఇవాల్టి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండే. సీసాబ్కి వెళ్తాను, ఇంకా టైం ఉంది, దాని దారి దాందే, దీని దారి దీందే. మనం లాంగ్ టర్మ్ చదువుతూ ప్రిపేర్ అవుతూ ఉండాలి. టైం అనేది ఎవరి కోసం ఆగదు. కాబట్టి మీరు టైం అంటే వెయిట్ ఫర్ నన్ అని మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్డ్ వర్క్ చేయండి. కాలేజీకి ఏదో కాలేజీలో జాయిన్ అయిపోతారా? లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలి. లాంగ్ టర్మ్ చదువుతున్న స్టూడెంట్స్ ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో ప్రిపేర్ అవుతాను సార్ అంటున్నాడండి మా అబ్బాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రిపేర్ అవుతాను సార్ అని స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు ఉంటారు. అదైతే మంచిది సలహా అయితే కాదు, నేనైతే యాక్సెప్ట్ చేయనది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇంటి దగ్గర కూర్చుంటే, ఇంటి దగ్గర మనకు రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. మదర్తో కాసేపు మాట్లాడాల్సి ఉంటుంది, కాసేపు ఆకలేస్తూ ఉంటుంది. ఖాళీకి కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే ఇక రకరకాలు ఉంటాయి. ఫ్రెండ్స్, యూట్యూబ్లు, రీల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. మనకి టైం పాస్ చేసేవి చాలా ఉంటాయి. టైం అనేది అన్నిటికన్నా ప్రపంచంలో విలువైనది, కాస్ట్లీయెస్ట్ ఏంటంటే టైం. అది పోతే తిరిగి రాదు. వీలైనంత వరకు ఒక కాలేజీకి వెళ్ళిపోండి. వీలైనంత వరకు ఒక కాలేజీకి వెళ్ళి, హాస్టల్కి వెళ్ళో, డే స్కాలర్గా వెళ్ళో నేర్చుకోండి. ఆల్రెడీ మీకు వచ్చుంటే చక్కగా కూర్చొని చదవగలను ఇంటి దగ్గర, టైం వేస్ట్ చేయను అని మీరు అనుకుంటే మాత్రమే ఆన్లైన్ కోచింగ్ని నమ్ముకోండి. కానప్పుడు మీరు ఒక కాలేజీలో జాయిన్ అయిపోయి మాత్రమే లాంగ్ టర్మ్ తీసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది. కాలేజీలో వాళ్ళు ఏం చెబుతారా లేదనేది సెకండరీ. వాళ్ళు చెబుతూనే ఉంటారు, మన ప్రిపరేషన్ మనదే. వాళ్ళు చెప్పేది చదవాల్సి ఉంటుంది. మనకి వచ్చింది ఆల్రెడీ టాపిక్స్, అవి కూడా చేస్తూ ఉండాలి. చేయటం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కటే కాదు, ఇది మళ్ళీ చెప్తున్నాను. సబ్జెక్ట్ నేర్చుకొని, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని, కొన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు జనవరి సెషన్లోనే మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్ అందరికి కూడా నా సిన్సియర్ అడ్వైస్ అయితే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, బాగా చదవండి, ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా ర్యాంక్ కొడతారు. ఏమాత్రం డౌట్ ఏం లేదు, పెద్ద కష్టమేం కాదు ర్యాంక్ తెచ్చుకోవడం అనేది. బట్ కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి. టైం అనేది చాలా 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 జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా లైవ్కి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.